తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం. పంట పొలాలపై అర్ధరాత్రి ఏనుగుల గుంపు దాడి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడి అరెస్ట్. నిందితుడు ఆకాష్ కనోజియాగా గుర్తింపు. నిందితుడిని ఛత్తీస్గఢ్ దుర్గ్లో జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ లో అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు. భారత్లో తొలిసారి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ ఈ బస్సులను ప్రవేశపెట్టిన ఎలక్ట్రా సంస్థ. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరణ. బ్లేడ్ బ్యాటరీలో పొగ, మంటలు వచ్చే అవకాశం ఉండదు. ఒకసారి చార్జ్ చేస్తే బస్సు 400 కిలోమీటర్లు వెళ్తోంది. హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీ కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకుని రోగికి గుండెను అమర్చిన డాక్టర్లు. పెళ్లి చేసుకున్న వృద్ధులు. ఆమెకు 68, అతనికి 64 ఏళ్ళు. స్వర్ణాంధ్రలో వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ అతనికి సేవలు చేయడంతో ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికి ఆమె అంగీకరించింది. అప్పుడే పుట్టిన పాపకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ టెక్నీషియన్. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడు జన్మించిన ఓ పాపకు ఊపిరి ఆడకపోవడంతో అంబులెన్స్లో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలో పాప గుండె ఆగిపోవడంతో సిపిఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడాడు అంబులెన్స్ టెక్నీషియన్ రాజు.